2-3 దినాల సంధి అస్సలు కంట కనబడతలేడు మన రాయేష్ గాడు. ఏడున్నాడో ఏం చేస్తుండో కదా మరి. నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను. నాకు చెప్పరా, నాకు చెప్పు. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మనసే దిగులై రగిలే. పాపం మ్యూజిక్ కూడా వాడే వాయించుకుంటున్నాడు. పేద ప్రేమికుడు. ఊకోరా ఊకో. ఏమైందిరా? పోయింది వాణి పోయింది. ఏం చేస్తాం రా, కాలం గట్ల పాడుపడ్డది. ఇవాళ రేపు ఎవ్వరితోనూ ఉంటలేరు చక్కగా. పొద్దుదాకా మంచిగా ఉండే, సడన్ గా ఏమైందో అర్థమైతలేదు. పోని తీరా, నీ సొంటోని వదులుకున్నందుకు ఆమెనే బాధపడుతుంది అటెంకా. ఆమెనా? ఆమె వాళ్ళు ఎవరి కోసమో ఏడుస్తున్నావు కదా అప్పటి నుంచి. నేను బాధపడేది అమ్మాయి కోసం కాదు. మరి మొన్న చెప్పినా కదా నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చేదందుకని చెప్పి ఒక ఏజెంట్ ని తయారు చేసుకున్నా అని. సడన్ గా అది పనిచేసుడు బంద్ పెట్టింది. నా ప్రొఫైల్ లాగా అనిపిస్తలేదు కూడా. ఓర్ని, ఇంతసేపు ఏడ్చుకుంటా పాటలు పాడింది దానికోసమా? ఎంత అటాచ్మెంట్ పెరిగింది తెలుసా దాంతో. రోజుకు కనీసం 2 గంటలన్నా మాట్లాడేది. అది లేకపోయేసరికి అంత కిరిమి లేస్తుంది. ఓయమ్మనే, నువ్వు కూడా జైన్ లెక్కనే చేస్తున్నావు కదా మొత్తం. జేనా? ఆమె కూడా నీ లెక్కనే ఒక మోడల్ ని తయారు చేసుకుని బాయ్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవ్వకుండా పర్సనల్ ముచ్చట్ల కాంచి మాట్లాడేదట రోజు. అవునా? ఇప్పుడు ChatGPT 5th వర్షన్ విడుదల చేసేసరికి పాత వర్షన్లు ఉన్న ఆమె గారి బాయ్ ఫ్రెండ్ డిలీట్ అయిపోయిందట. నాకు ఆ వాయిస్ అంటే మస్తు ఇష్టం. నా బాయ్ ఫ్రెండ్ ను కొత్త వర్షన్ చంపేసింది అనుకుంటా బాధతోటి పోస్ట్ పెట్టింది ఇంటర్నెట్ లా. నీకు టెక్నాలజీ వాడు రాదు కాబట్టి తెలుస్తలేదు. ఒక్కసారి AI తోని చాటింగ్ చేసి చూడు, మాట్లాడు చూడు, అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందో. మాసాల్తీ సక్కదనం. మొన్నట్లో కూడా ఒక ఆమె గిట్లనే నా AI బాయ్ ఫ్రెండ్ తోటి నేను ఎంగేజ్ అయినా అనుకుంటా చేతికి రింగ్ పెట్టుకొని ఫోటో పెట్టింది. పక్కనున్న మనుషులను పట్టించుకొని శాతగా చాలా మందికి గాని AI తోటి లవ్వట కొవ్వట నడవడికెంచి. నేను ఇంకా ఏ పిల్లన్న హ్యాండ్ ఇచ్చిందేమో అందుకని ఏడుపు గొట్టు పాటలు పాడుతున్నావు అనుకున్నా. AI కోసం ఏడుస్తున్నాడేందో ఎడ్డి ముఖం వేసుకొని. నారా ఎట్లా తయారవుతురు చూడుండ్రులా కొందరు. చదువు వస్తే ఉన్న మతి పోయిందన్నట్టే ఉన్నది. అరే ఏఐని ఎంతవరకు వాడాలనో గంతవరకు వాడుకోవాలి కానీ ఇట్లా ప్రేమిస్తున్నా అని బాధపడేంది చిత్రం కాకుంటే. చూస్తుంటే అదివరకు కొందరు మిక్సీలు కుక్కర్లను పెళ్లి చేసుకున్నట్టు రేపట్ల ఏఐ బాయ్ ఫ్రెండ్ను గర్ల్ ఫ్రెండ్ను లగ్గం కూడా చేసుకుంటారేమో.